హలో అండి, ఈరోజు మన వీడియో వచ్చేసండి వరగాను అండి. అలాగే కిస్వర స్విన్తో మంచిగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. కొన్ని ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక టమాటా అండి, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే వరగాన రైస్ కడుక్కుని పోసుకోవాలండి. అలాగే కొంచెం మిరియాల పొడి అండి, ధనియా పౌడర్, జీరా పౌడర్, కర్రీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఓకేనండి, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పోసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుందండి. అలాగే కొంచెం రుమ్మన ఆసిర్ కూడా పోసుకోవాలండి. రుమ్మన ఆసిర్ అండి ఇది. నేను బాటిల్ చూపిస్తాను చూడండి, చాలామందికి తెలుసండి, తెలియని వాళ్ళ కోసం అండి. ఓకేనండి, ఈ వరగానాలు 2-3 రకాలు ఉంటాయండి. లెమను వరగానం ఉంటుందండి, రుమ్మను వరగానం ఉంటుందండి. వరగానలో చాలా రకాలు ఉంటాయండి. ఓకేనండి, ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, చూడండి మంచిగా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మంచిగా వడగట్టుకోవాలండి. వాటర్ మొత్తం కిందకి దిగిపోవాలండి. ఆ వాటర్ మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చండి. బాయిలింగ్ టైంలో యూజ్ చేయాలండి. ఓకేనండి, 1 స్పూన్ పంచదార వేసుకోవాలండి. అలాగే బంగాళదుంప ముక్కలు కట్ చేసుకునండి అడుగును పెట్టుకోవాలండి. క్యారెట్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చండి. ఈ లీవ్స్ వచ్చేసండి ద్రాక్ష లీవ్స్ అండి. వరగాను అనేదండి ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు వచ్చేసి ద్రాక్ష ఆకులు అంటండి. ఇవేం బాటిల్ రూపంలో ఇక్కడ దొరుకుతాయండి. నేను చుట్టినప్పుడు వీడియో తీసానండి, డిలీట్ అయిపోయిందండి. ఓకేనండి, నేను ముందుగానే చుట్టి పెట్టుకున్న వరగాను కూడా దాని మీద మంచిగా సర్దుకోవాలండి, గ్యాప్ లేకుండా. చూడండి, మంచిగా గ్యాప్ లేకుండా సర్దుకోవాలండి. గ్యాప్ వచ్చిందనుకోండి బాయిలింగ్ టైంలో ఖరాబ్ అయిపోతాయండి, విడిపోతాయండి. ఓకేనండి, వరగాన చుట్టుకున్నప్పుడు కొంచెం టైట్గానే చుట్టుకోవాలండి. నెక్స్ట్ టైం వీడియోలో నేను చూపిస్తానండి. ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు అండి నేను వీడియో తీస్తానండి, ఏమనుకోకండి. వీడియో మిస్ అయిపోయిందండి, చుట్టినప్పుడు వీడియో. ఈ వరగాన చుట్టినప్పుడు అండి వీడియో మిస్ అయిందండి. ఓకేనండి, ఇలా మంచిగా వరగాన చుట్టుకోవాలండి. చుట్టుకొని మంచిగా గిద్దర్లో అమర్చుకోవాలండి. ఇలా మంచిగా గ్యాప్ లేకుండా అమర్చేసుకోవాలండి. కెమెరా కొంచెం అటు ఇటు మూవ్ అవుతుంది, ఏమనుకోకండి. నేనే కెమెరా పట్టుకోవాలండి, అలాగే నేనే పని చేసుకోవాలండి. అలా కొంచెం గజిబిజి అయిపోతుందండి. ఓకేనండి, చూడండి ఇలా టైట్గా చుట్టుకోవాలండి వరగాను. చాలామందికి తెలుసండి, తెలియని వాళ్ళ కోసం అండి. ఓకేనండి, ఇలా మంచిగా టైట్గా ఖాళీ లేకుండా పెట్టుకోవాలండి. తర్వాత దిగ్గీలు పెట్టుకోవాలండి. సారీ అండి, దిగ్గీల కన్నా ముందు మనం వాటర్ పోసుకోవాలండి. ముందుగానే వడగట్టుకున్న రైస్ వాటర్ ఉంది కదండి, రైస్లో మనం అన్నీ కూడా లెమన్ వేసామండి, రొమానాసిర్ వేసామండి, ఆలివ్ ఆయిల్ అన్నీ వేసాం కదండి. దానికి సంబంధించిన వాటర్ అండి. మీకు కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకునండి, కలుపుకునండి. మంచిగానే ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకునండి, మొత్తం గిద్దర్లో పోసుకునండి, దిగ్గీలు పెట్టుకునండి. ఒక 20 నిమిషాలు మగ్గించాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. తర్వాత 1.5 గంటన్నర ఉడకబెట్టుకోవాలండి, సిమ్లో 1.5 గంటన్నర ఉడకబెట్టుకోవాలండి. చూడండి, మన వరగానం అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.